పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. రైతులెవరూ అధైర్యపడొద్దని సూచించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజుల కొత్తపల్లిలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు ఎమ్మెల్యే. అకాల వర్షంతో వరి, మామిడి తోట, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. పంటలు చేతికందే సమయంలో ప్రకృతి వైపరీత్యంతో అపార నష్టం జరిగిందన్నారు. పంట నష్టంపై తక్షణమే అధికారులు నివేదిక తయారు చేయాలని ఆదేశించారు సీఎం వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తానన్నారు మురళీ నాయక్. వడగండ్ల వాన పడి తీవ్ర పంట నష్టం జరిగి రైతులు తీవ్ర కలత చెంది ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఈ పంట నష్టాన్ని చూసి నేను ఈరోజు హైదరాబాద్ నుంచి నా పర్యటన ముగించుకొని ఇక్కడికి గుట్టవటం రావడం జరిగింది. ముఖ్యంగా మనకు నెల్లికూదురు మండలంలో ఉన్నటువంటి రాజుల కొత్తపల్లి, సీతారాంపురం ఈ రెండు గ్రామాలు గింజలు ఏర్పడి మొత్తం ఎండిపోయిన గింజలని కిందకి రాలి 75% పంట నష్టం జరిగింది. అందుకే ఈరోజు మనం వరి పొలాలన్నీ తిరిగి ఎంత నష్టం జరిగిందో నాతో పాటు ఈఓ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఉండే వారితో పాటు మొత్తం మేము పర్యవేక్షించినాం. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ మామిడి తోటలు కూడా ఉన్న కాయలన్నీ దాదాపు 60 నుంచి 70% మొత్తం కాయలు కూడా రాలడం జరిగింది. ఈ సంవత్సరం ఏమైనా కూడా ఒక రోజు అది కూడా 1-2 గంటల వ్యవధిలోనే ఆ సుడిగుండం లాగా వర్షం రావడం, సుడిగుండంతో పాటుగా ఈ మొత్తం వడగళ్ల వాన కురడంతో పంట నష్టం తీవ్ర మొత్తంలో జరిగింది. కాబట్టి మనకు నెల్లికుదురు మండలంలో రాజుల కొత్తపల్లి, అదేవిధంగా సీతారాంపురం, కే సముద్రంలో కూడా నారాయణపురం గ్రామము, అలా చాలా గ్రామాలలో తీవ్ర నష్టం జరిగింది. నేను ఒకటే అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి మాట్లాడి ఎంత పంట నష్టం జరిగిందో అదంతా మీరు రోడ్ల మీద నిలబడి అంచనా లేకండి, మళ్ళు తిరిగి కాలువలు తిరిగి ఎంత నష్టం ఉందో అంత అంచనా వేయండి. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ రైతులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా మేము ప్రభుత్వం ద్వారా ఏదో ఒక రకంగా నష్టపరిహారం ఇప్పిద్దామని చెప్పేసి రైతులకు కోరడం, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసులో కూడా తెలియడం జరిగింది. ఇక్కడ రాగానే ఈ మామిడి తోటలో మొత్తం దాదాపు 70% మామిడి కాయలన్నీ కిందికి రాలింది. అది ఎటు సైజు కాయలు రాకపోవడం వలన ఉత్తగా బయట పడేయవలసిన కాయలే ఇవి, అమ్ముడు కూడా పోవు. అందుకే హార్టికల్చర్ వాళ్ళు ఎస్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు నిన్న మొత్తం మహబూబాబాద్ మండలం అంతా ఏరియాలో ఎక్కడెక్కడైతే ఎక్కువగా మరి మామిడి తోటలు ఉన్నాయో అక్కడంతా కళ్ళే తిరిగిందంట. ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా పంట నష్టం ఎంత వరకు ఉందో అది కూడా అంచనా వేయడానికి వాళ్ళు వస్తున్నారు. నేను ఆదివారం, సోమవారం మళ్ళీ ఈ పంట నష్టం దీని డీటెయిల్స్ అన్ని తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీరికి ఎంతో కొంత పంట నష్టం ఎంత జరిగిందో పెట్టుబడి సాయంగానైనా వీరికి పెట్టుబడి సాయంగానైనా ప్రభుత్వాన్ని చెప్పిద్దామని ఒక మంచి ఆలోచనతో ఉన్నా. అందుకే అధికారులను కూడా కోరుతా ఉన్నా, మీ మండలాలలో అగ్రికల్చర్ ఆఫీసర్లు కావచ్చు, హార్టికల్చర్ ఆఫీసర్లు కావచ్చు, ఏ రైతు ఇబ్బంది పడ్డా నష్టం జరిగినా దయచేసి మీరు ఆ రైతు ఫోన్కు రెస్పాండ్ అవ్వండి. ఆయనకు జరిగినటువంటి నష్టాన్ని మీరు అంచనా వేసి పేపర్ మీద నా దృష్టికి తీసుకొని రండి. నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ రైతులకు ఎంతో కొంత సాయం చేసే విధంగా మనం తోడ్పడదామని